హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 42. ఆకాష్ శ్వేత స్పందన చూసి శివాని దేవాంశ్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయారు. అప్పుడే శ్వేత మాట్లాడటం ప్రారంభించింది. యూ చీప్ పర్సన్, నువ్వు నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చావా? నాకు లిఫ్ట్ వద్దని నేను నిరాకరించాను, అయినా నువ్వు నన్ను ఫాలో అయ్యావా అని కోపంగా అంది. నేనెందుకు నిన్ను ఫాలో అవుతాను? ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరా? నేను నిన్ను ఫాలో అవ్వడం లేదు, నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయినా నువ్వే నన్ను ఫాలో చేసి ఇక్కడికి వచ్చావేమో, ఎవరికి తెలుసు? నువ్వే అన్నావు కదా ఇంజెక్షన్ కోసం నా మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని, ఆకాష్ శ్వేతతో అన్నాడు. దేవాంశ్ మరియు శివాని కొన్నిసార్లు వారిద్దరిని మరియు కొన్నిసార్లు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆకాష్ శ్వేత ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. దేవాంష్కి తెలిసినంత వరకు ఆకాష్ ఈరోజే తిరిగి వచ్చాడు కాబట్టి అతను శ్వేతను ఎప్పుడు కలిశాడో దేవాంష్కి అర్థం కాలేదు. నేను నా స్నేహితురాల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను, నిన్ను ఫాలో చేసి కాదు అని సమాధానమిచ్చింది శ్వేత. శివాని మధ్యలో మాట్లాడుతూ, ముందు మీ ఇద్దరు కూల్ అవ్వండి అని చెప్పి శ్వేత నీ చేతికి ఏమైంది అని అడిగి ఆకాష్ని మీరు కూర్చోండి, మీరు వచ్చినప్పటి నుండి నిలబడి ఉన్నారు అని చెప్పింది. అవును ఆకాష్ కూర్చో, నువ్వు అలసిపోయి ఉంటావు, దేవాంశ్ శివానితో ఏకీభవిస్తూ అన్నాడు. ఆకాష్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడు దేవాంశ్ ఆకాష్ని శివాని శ్వేతలకు పరిచయం చేస్తూ నా ఫ్రెండ్ ఆకాష్ అని చెప్పాడు. శివాని వెంటనే ఆకాష్కి నమస్కారం చెప్పి ఆకాష్కి శ్వేతని పరిచయం చేసింది. తను నా స్నేహితురాలు శ్వేత అని. మీరిద్దరూ ఎలా కలిశారో ఎక్కడ కలిశారో నాకు తెలియదు, మీరు చెబుతారా నాకు అని అడిగింది. మేము ఎలా కలిసామో నేనే చెబుతాను అంటూ శ్వేత మాట్లాడటం మొదలుపెట్టింది. అందుకు ఆదిత్య కూడా అవును నువ్వు నీ సైడ్ స్టోరీ చెప్తావు, అందుకు ఏం జరిగిందో నేనే చెప్తాను అని అడ్డుపడ్డాడు ఆకాష్. లేదు నేను చెబుతాను అని అంది శ్వేత. కాదు నేను అని అన్నాడు ఆకాష్. అబ్బా నేను శివాని కూడా నువ్వు పోట్లాడుకుంటున్నట్లు పోట్లాడటలేదు, ఇద్దరు కొంచెం డీసెంట్గా ప్రవర్తించండి అని శ్వేత ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు దేవాంశ్. శివాని వావ్ డీసెంట్గా బిహేవ్ చేయాలా, ఎలా మీరు చేసినట్టా అని అడిగింది. దేవాంశ్ శివానిని ఆపుతూ ఇప్పుడు మొదలు పెట్టకు, అయినా ఇప్పుడు నేనేం అపరిపక్వమైన పని చేశాను అని అడిగాడు. శివాని చేతులు కట్టుకొని మీరు చేసిన పనుల జాబితా మొత్తం నా దగ్గర ఉంది, నేను ఎక్కడి నుండి ప్రారంభించాలో నువ్వే చెప్పు అని అడిగింది. స్టార్టింగ్ నుండి శివానితో అన్నాడు దేవాంశ్. ఇప్పుడు దేవాంశ్ శివానీలు కూడా గొడవ పడుతుండడంతో శ్వేత ఆకాష్ అడ్డు తగిలారు. మీరు మా టాపిక్ నుండి మీ టాపిక్కి ఎలా షిఫ్ట్ అయ్యి గొడవ పడుతున్నారు? ఈ ఆకాష్ వల్లే ఇదంతా జరిగింది అని అంది శ్వేత. కాదు నీ వల్లే ఇదంతా జరిగింది అని అన్నాడు ఆకాష్. ఇంతవరకు సైలెంట్గా ఉన్న వేదిక ఇప్పుడు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సెంటర్ టేబుల్ మీద చేతులు కొట్టి చిన్నగా శబ్దం చేయడంతో అందరి దృష్టి వేదిక వైపు మళ్ళింది. దేవాంశ్ శివాని ఆకాష్ శ్వేత అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వేదిక తనకి కోపం వచ్చినట్లు అందరినీ సీరియస్గా చూస్తుంది, కానీ ఆ కోపంలో వేదిక చాలా అందంగా ముద్దుగా ఉంది. ఆకాష్ వెళ్ళి వేదికను ఎత్తుకొని బంగారం నన్ను క్షమించు, నేను రాగానే నీకు కోపం తెప్పించాను అని అన్నాడు ఆకాష్. వేదిక కూడా అంతా మర్చిపోయి ఆకాష్ని కౌగిలించుకుంది. ఆకాష్ మేఘన మరియు దేవాంశ్ చెల్లి భర్త అయిన విరాజ్ సోదరుడు. ఆకాష్ మేఘన కంటే పెద్దవాడు మరియు విరాజ్ కంటే చిన్నవాడు. మేఘన దేవాంష్తో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నప్పటి నుండి అతను మేఘనతో మాట్లాడలేదు. మేఘన కుటుంబ సభ్యులు ఆమె దేవాంష్ని కాకుండా అక్షయ్ని ఎంచుకున్నందుకు ఆమెను బయటకు పంపారు. ఆకాష్ దేవాంశ్ చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు అందరూ శాంతించాక అందరికీ నేను ఏదో ఒకటి తినడానికి తీసుకొస్తాను, మీరు కూర్చొని మాట్లాడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళగా నేను కూడా వస్తాను మాట్లాడుతూనే శ్వేత కూడా శివానితో కలిసింది. కిచెన్లోకి అడుగు పెట్టగానే శ్వేత మాట్లాడటం మొదలుపెట్టింది. శివ ఈ ఆకాష్కి పిచ్చి ఉంది తెలుసా, నా చేతికి గాయమైనా కూడా అతని వల్లే అని చెప్పింది. ఎలా జరిగింది అని శివాని శ్వేతను అడిగితే శ్వేత చెప్పడం మొదలు పెడితే ఇక్కడ శ్వేత మరియు శివాని వెళ్ళిన వెంటనే ఆకాష్ దేవాంష్తో శివాని సిస్ ఫ్రెండ్కి కొంచెం పిచ్చి ఉందని నేను అనుకుంటున్నాను అని చెప్పడం ప్రారంభించాడు. ఆమె పేరు శ్వేత అని చెప్పాడు దేవాంశ్. అవును ఆ శ్వేతనే, తనకి అస్సలు మైండ్ పనిచేయదు అని అన్నాడు ఆకాష్.
తనేం చేసిందని అని అడిగాడు దేవాంశ్. ఆవిడ స్కూటీలో వస్తూ నా కార్కి అడ్డంగా దూరింది. అప్పటి నుంచి నాతో గొడవ పడుతూనే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవడానికి పెద్ద డ్రామా చేసింది. దేవుడా, దాన్ని పెళ్లి చేసుకున్నవాడు ఎలా ఉంటాడు దీన్ని భరించడానికి? వాడికి చుక్కలు కనిపిస్తాయి. నీకు తెలుసా బావా, దానికి ఇంజెక్షన్ చేయించానని నా మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెబుతోంది అని ఆకాష్ మాట్లాడుతూనే ఉన్నాడు. నిజానికి ఆకాష్కి సహనం ఎక్కువ. అంత త్వరగా సహనం కోల్పోయేవాడు కాదు. కానీ శ్వేత అతని సహనానికి పరీక్ష పెట్టింది. ఇంజెక్షన్ చేయించినందుకు పగ అని ఆకాష్ చెప్పగానే దేవాంశ్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇది విన్న తర్వాత నాకు కూడా సేమ్ అలానే అనిపించింది అని అన్నాడు ఆకాష్. శివాని శ్వేత అక్కడికి వచ్చేసరికి ఇద్దరు నవ్వుతున్నారు. శ్వేత చేతిలో కాఫీ ట్రే, శివాని చేతిలో బ్రేక్ఫాస్ట్ ఉంది. వాళ్ళిద్దరూ నవ్వడం చూసిన శ్వేతకి ఒళ్ళు మండిపోయింది. ఆకాష్ తనను ఎగతాళి చేస్తున్నాడని, తన గురించే మాట్లాడుతూ నవ్వుతున్నారని ఆమె భావించింది. నిజానికి ఆకాష్ కూడా ఆమె విషయంలోనే నవ్వుతున్నాడు. శివాని బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టగానే శ్వేత వెంటనే కాఫీ తీసుకొని ఆకాష్ ముందు పెట్టింది. కానీ అతను దానిని పట్టుకోకముందే శ్వేత కప్పును వదిలేసింది. దాని కారణంగా ఆకాష్ బట్టల మీద వేడివేడి కాఫీ పడింది. కాఫీ వేడిగా ఉండడం వల్ల వెంటనే అతనికి చాలా మంటగా అనిపించింది. శ్వేత అలా చేసింది కానీ వెంటనే ఆమె తన చేసిన పనికి పశ్చాత్తాపడింది. ఆమె తన చున్నీతో ఆకాష్ బట్టలు శుభ్రం చేయడానికి విఫల యత్నం చేసింది. కానీ ఈ సమయంలో ఆకాష్ ముఖం చాలా కోపంగా ఉంది. అది చూసి శివాని, రండి మిమ్మల్ని వాష్రూమ్కి తీసుకెళ్తాను అని అంది. సిస్, కంగారు పడకండి, ఈ ఇంట్లోని ప్రతి మూల నాకు తెలుసు అంటూనే ఆకాష్ లేచి గదిలోకి వెళ్ళాడు. శివాని కళ్ళు శ్వేత వైపు తిప్పింది. శివానికి శ్వేత చేసిన పనికి కోపం వచ్చింది. శ్వేతకు ఆకాష్ మీద నిజంగా జాలి కలిగింది. ఆమె వెంటనే అక్కడి నుండి లేచి ఆకాష్ని అనుసరించి అతనికి సారీ చెప్పాలనుకుంది. ఆకాష్ గెస్ట్ రూమ్లోని వాష్రూమ్లో బట్టలు శుభ్రం చేస్తున్నాడు. శ్వేత కూడా ఆ గదిలోకి వచ్చింది. చుట్టూ చూసేసరికి వాష్రూమ్ తలుపు తెరిచి ఉంది. ఆకాష్ను చూసి శ్వేత వెంటనే వాష్రూమ్కి వెళ్ళింది. కానీ మరుసటి క్షణం తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకుంది. ఆకాష్ వాష్రూమ్లో చొక్కా వేసుకొని నిలబడి తన శరీరంపై చల్లటి నీళ్లు చల్లుకుంటున్నాడు. ఈ సమయంలో అతను చాలా అసహనంగా ఉన్నాడు. అద్దంలో ముఖం కప్పుకొని తన వెనుక నిలబడి ఉన్న శ్వేతను చూశాడు. ఇప్పుడు అతను శ్వేతపై చాలా కోపంగా ఉన్నాడు. శ్వేత 2 చేతులు పట్టుకొని మొహం మీద నుంచి తీసేసి, ఎందుకు ముఖం దాచుకుంటున్నావు? కళ్ళు తెరిచి చూడు, ఏం చేశావో అని కోపంగా దవడ బిగించి అన్నాడు. శ్వేత కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న ఆకాష్ ఛాతిపై అక్కడక్కడ ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. అతనిని చూస్తూనే అర్థమైంది అతనికి చాలా మంటగా ఉందని. శ్వేత ఆకాష్ కళ్ళలోకి చూస్తూ, ఐఆమ్ సారీ, నాకు ఇలా చేయాలనే ఉద్దేశం లేదు అని చేతులు విడిపించుకొని వాష్రూమ్కి వేలాడుతున్న టవల్ని అందుకొని నీళ్ళలో తడిపి ఆకాష్ చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోమని చెప్పింది. అసలు నీ మనసులో ఏముంది? నన్ను ఇలా చూసి నాకు పడిపోయావా అని ఆకాష్ శ్వేతనే అడిగాడు. ఈ ప్రపంచం మొత్తం మిగిలిన మగాళ్ళలో నువ్వే చివరి వ్యక్తి అయినా నీ వైపు కన్నెత్తి కూడా చూడను అని వెంటనే సమాధానమిచ్చి, ఇప్పుడు నేను చెప్పేది సైలెంట్గా చేయండి అని చెప్పింది శ్వేత. ఆది హాయిగా బెడ్ మీద పడుకున్నాడు. ఆ తడి టవల్తో అతని ఛాతిని కప్పి పైన ఫ్యాన్ ఆన్ చేసింది. ఇప్పుడు ఆకాష్కి కాస్త రిలీఫ్గా అనిపించింది. శ్వేత అక్కడి నుండి పరుగున వచ్చి ఫ్రిడ్జ్లోంచి కొన్ని ఐస్ క్యూబ్స్ని గిన్నెలో తీసుకొని తిరిగి రూమ్ వైపు నడిచింది. ఆమె వెనుక వెళ్తున్న శివాని చెయ్యి పట్టుకొని, శ్వేత హ్యాండిల్ చేస్తుందిలే, ఈ సాకుతో మనిద్దరం కాస్త టైం స్పెండ్ చేద్దాం అని దేవాంశ్ చెయ్యి పట్టుకొని ఆపగానే శ్వేత వెంట వెళ్ళాలనుకున్న శివాని దేవాంశ్ మాటలు విని దేవాంశ్ దగ్గర కూర్చుంది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.